పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చూడండి. చివరిగా ఈ మాట చెప్పి ముగించుకుందాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి. ఏం ధరించుకోవాలండి? దీర్ఘ శాంతాన్ని ధరించుకోవాలి. మనకు పాయింట్ అదే. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, దీర్ఘ శాంతము ధరించుకోవాలి. హల్లెలూయా. ఎలా ధరించుకుంటాం పాస్టర్ గారు? కోపం వచ్చేస్తుంది, ఇంట్లో పరిస్థితులను బట్టి మేము ఓర్చుకోలేకపోతున్నాం. వస్తే కోపాన్ని తగ్గించేది పరిశుద్ధాత్మ దేవుడే. హల్లెలూయా. చాలా మంది మనల్ని దూషించిన, హింసించిన, హేళన చేసినప్పుడు కూడా నీవు ఏం చేస్తావంటే, నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని గ్రహించుకున్నప్పుడు నువ్వు ఎవరిని ఏమి మాట్లాడలేవు. అప్పుడు నువ్వు ఎప్పుడు మాట్లాడకపోతే, నేను ఇన్ని అంటున్నా సరే ఈ అమ్మాయి ఎందుకు నోరెప్పట్లేదు? మునుపు నా మీద కలబడేది, మునుపు నా మీద గొడవ ఆడేది, ఏదైనా అనేటప్పటికి కర్ర పట్టుకొని వచ్చేది. కానీ ఈరోజు ఏం చేస్తుంది? అమ్మాయి నోరు తెరవట్లేదు. ఏంటి కారణం అని వాళ్ళు అయోమయంలో పడతారండి. హల్లెలూయా. ఇది ధరించుకోవడం అంటే. దీర్ఘశాంతం ధరించుకున్నప్పుడు నేను ఎవ్వరు ఎన్నన్నా నువ్వు మాట్లాడు, అసలు మాట్లాడు, ఆ మనసు మనకి వచ్చేది. హల్లెలూయా. ఆ మనసు మనం నేర్చుకున్నప్పుడు మనం దేన్నైనా జయించగలుగుతాం. అది మిక్కిలి ఆశ్చర్యపోయే స్థితిలోకి మనం రావాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం చూడండి. దేవుడు ఎలాంటి వాడో చూస్తున్నాం. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. దేవుడు ఎలాంటి వాడండి? ప్రేమ స్వరూపి. మనం దేవుడిని ప్రేమిస్తున్నామా? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నిజంగా దేవుడు ప్రేమిస్తే ఖచ్చితంగా ఆయన పొందిన గాయాలు నీకు గుర్తుకొస్తాయి, ఆయన పొందిన అవమానాలు నీకు గుర్తుకొస్తాయి, ఆయన అన్న కఠినమైన మాటలు నీకు గుర్తుకొస్తాయి. ఎవరైనా నిన్ను కఠినంగా మాట్లాడుతున్నారా? ఎవరైనా నిన్ను దూషిస్తున్నారా? ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా? ప్రేమించి ఒకవేళ నిన్ను మోసం చేశారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమ శాశ్వతమైనది కాదయ్యా, నా ప్రేమ నీకు శాశ్వతమైంది. హల్లెలూయా. మన దేవుని ప్రేమ శాశ్వతమైంది. దేవుని గాయాలను ఎప్పుడైతే జ్ఞాపకం పెట్టుకుంటావో, దేవుని యొక్క కఠినమైన మాటలు, ఆయన నిందించారు, హేళన చేశారు, కొన్ని బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, ఆయన ఇంకా ఎంత అని ఉంటారో, ఎన్ని మాటలు అని ఉంటారు కదా. నిన్ను ఒక్క మాట అంటే అని పడలేకపోతున్నావు కదా. దేవుడు అంత భయంకరమే. నీ నా పాపాల నిమిత్తం భరించాడు. మనం పడాలి. ఎవరు ఎన్ని అన్నా సరే నువ్వు సహించుకోవాలి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేమ దీర్ఘకాలం సహించే అనుభవంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. జీవితాంతం క్షమించే అనుభవంలోకి రావాలి, ఇతరులు క్షమించే అనుభవంలోకి మనం రావాలి, నోరు తెరవలేని అనుభవంలోకి మనం రావాలి. అంతేకాదు దేవుడు ప్రేమ స్వరూపిణి ఇతరులకు మనం ప్రకటించే స్థితిలోకి రావాలి. హల్లెలూయా. ఏంటండి, ఈ అమ్మాయి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటుంది, ఎప్పుడు ఆమె నోటంటే దేవుని పాటలే ఉంటాయండి, ఎవరిని తిట్టినట్టు మాకు కనిపించదండి, ఇంట్లో వాళ్ళ కుటుంబంలోంచి వారు బయటికి రారండి, నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబం అంటే ఇదేంటి అని చెప్పాలి. హల్లెలూయా. ఉందా ఆ సాక్ష్యం? నీ వీధిలో ఆ సాక్ష్యం ఉందా? నీ కుటుంబంలో ఆ సాక్ష్యం ఉందా? నీ పిల్లల మధ్య ఆ సాక్ష్యం ఉందా? పిల్లలు నిన్ను విడిచిపెట్టలేని స్థితిలోకి రాగలిగారంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే పిల్లలు తప్పక నిన్ను ప్రేమించడం మొదలు పెడతారు. హల్లెలూయా. చాలా మంది ఒక మాట అంటారు, పెద్దవాళ్ళు వచ్చి మమ్మల్ని చూస్తారండి, ఆ దారి వాళ్ళు ఇప్పుడే చూడలేని వాళ్ళు అప్పుడేం చూస్తారు. నిజమే, అది లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అన్నిటిలో కంటే ఉత్తమమైనది. ఆ ప్రేమ మనం ఈరోజు ధరించుకోవాలి. ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడుగా అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గారు చక్కటి పత్రికలో. కాబట్టి మనం ప్రేమ లేని వారిగా ఉండకూడదు, కానీ ప్రేమ కలిగిన వారిగా
ఉండాలి. నువ్వు నిజంగా దేవుడి ప్రేమ కలిగి ఉంటే ఎలాంటి రోగి దగ్గరికైనా వెళ్ళగలుగుతావు. ఎలాంటి పాపిష్టి పనులు చేసిన వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి దేవుడి ప్రేమను పంచడానికి ఇష్టపడతావు. ఆయన సువార్త చేయడానికి ఇష్టపడతావు. ఆయన కొరకు మరణించడానికి ఇష్టపడతావు. ఆయనతో సహవాసం చేయడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. కాబట్టి ఉపవాసం ఉండలేకపోతున్నానండి అంటే ఏదో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ప్రేమ ఉన్నవారు దేవుణ్ణి ప్రేమించలేకుండా ఉండలేరు. ఉపవాసం ఉండి దేవుని ప్రేమను వెతుకుతున్నప్పుడు నీకు అసలు ఈ లోక ప్రేమ కంటే ఆయన ప్రేమను ప్రేమిస్తున్నప్పుడు ఈ లోకస్తుల ప్రేమ పిచ్చి దానిలా కనిపిస్తుంది. ఈ ప్రేమ కాదు, నాకు దేవుని ప్రేమ కావాలి. హల్లెలూయా. ఏ ప్రేమ కావాలండి మనకి? అనిల్ కుమార్ గారు చక్కని పాట రాశారు కదా, ప్రేమలో పడ్డాను నేను కదా, వచ్చేది పాట. ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డాను, నా యేసు ప్రభుని ప్రేమలో పడ్డాను. ఏ ప్రేమలో పడ్డారండి? యేసయ్య ప్రేమలో పడ్డారు. మనం ఎవరి ప్రేమలో పడాలి? పడవమా? అలా పడితే ఏం చేస్తాం? ప్రార్థన మానేస్తామా? ప్రార్థన మానం. ఇంకో ఈ బైబిల్ చదవడం కూడా, ఈ బైబిల్ చదవడం మానడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అసలు బైబిల్ చదవకుండా ఉండలేము. ఎప్పుడు యేసయ్య ప్రేమించడం మొదలు పెట్టిన తర్వాత హల్లెలూయా. అంతేనే కాదండి, మీ యజమాని మీరు ప్రేమించడం మొదలుపెట్టి మీ యజమాని దూరంగా వెళ్ళిపోతే మీరు ఉండగలరా? ప్రతి క్షణం వీడియో కాల్ చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఫోన్ చేసుకొని ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం తిన్నారు అడుగుతారా లేదా? అడుగుతారా లేదమ్మా? కుటుంబం ఏమైపోతుందన్న ప్రేమ నీకు. ఆ ప్రేమ కన్నా దేవుడు ప్రేమించడం మొదలుపెట్టు. హల్లెలూయా. దేవుడు ప్రేమించడం మొదలు పెడితే నీ కుటుంబం ఆశ్చర్యపడుతుంది. మన కుటుంబస్తుల్ని, మన భర్తల్ని కాపాడేది మన ప్రేమ కాదు. గుర్తుపెట్టుకోండి, మన ప్రేమ కాపాడదు. ఎవరి ప్రేమ కాపాడుతుంది? యేసయ్య ప్రేమ కాపాడుతుంది. ఏమైంది బాగా? ఏ ప్రేమ? దేవుడు ప్రేమించాలి. 24 గంటలు మన కుటుంబస్తుల ప్రేమ కాదు నెట్టుకోవడం. ఎవరి ప్రేమ కావాలి? యేసయ్య ప్రేమ నువ్వు ప్రేమిస్తే అప్పుడు యేసయ్య మన సమస్య నుంచి మనకు విడుదలిస్తాడు. మన కుటుంబాలు బాగుంటాయి. నాకు తెలుసు, నేను యేసయ్య ప్రేమిస్తాను కాబట్టి మా అమ్మని దేవుడు చూసుకున్నాను. హల్లెలూయా. ఎంత బాగోకపోయినా ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తాను నేను, మా అమ్మ దేవుడు స్వస్థపరుస్తాను. హల్లెలూయా. అంతే బాగాలేదు కదా, 24 గంటలు ఫోన్ చేసి మాట్లాడండి. మమ్మతో మాట్లాడండి. ఎవరికి తెలియదు, ఫోన్ ఉంది కానీ ఫోన్ చేయి. మా అమ్మకి అడుగుతుంది, నాకు ఫోన్ చేయవమ్మా అని. ఖాళీ లేదమ్మా, ప్రార్థన ఉంది. నాకు మొదటి యేసయ్య మాట్లాడొద్దని నేను అనట్లేదు, మాట్లాడండి. తగు మట్టుకు మాత్రం మాట్లాడండి. విస్తారమైన మాటల్లో ఏముంటదండి? దోషం ఉండక మానదని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎవరితో విస్తరించి మాట్లాడుతుంది. ఎక్కువ మాట్లాడామనుకో నిన్ను అసహించుకుంటారంట. మాటికి తన సహోదరుని ఇంటికి వెళ్ళకూడదంట. ఇదే మాటికి వెళ్ళి పంపించేది. గుర్తుపెట్టుకోండి. నువ్వు వెళ్ళవసరం లేదు, ప్రతిరోజు మాట్లాడుతున్నావు కదా, నీకు తెలియకుండానే నిన్ను అసహించుకునే స్థితిలోకి నువ్వు వెళ్ళకూడదు. అదే నువ్వు ఆ మాటికి అన్ని గంటలు దేవుడితో ప్రార్థన చేస్తే నువ్వు ఎంత ఆశీర్వదింపబడతావు, ఎంత దీవించబడతావు. నీ పిల్లల భవిష్యత్తు, నీ కుటుంబం ఎంత దీవించబడుతుంది. ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి. పరిశుద్ధాత్మ ఈ ఫోన్ వచ్చిన తర్వాత దేవుడికి చాలా దూరం అయిపోయారు చాలా మంది. 24 గంటలు ఫోన్లే. అర్ధరాత్రి 2, 3, 4 టైం తెలియదు మన ఇందులో. ఇది పక్కన పెట్టండి. ఇది ఇచ్చింది దేవుడు. ఎందుకంటే తగు మట్టుకు మాత్రమే. హాయ్ అంటే హాయ్, బాగున్నారా, బాగుంది, అయిపోయింది. ఇది పక్కన పెట్టి ఇది పట్టుకోండి. ఎంత చదువుతాం పాస్టర్ గారు ఈ వాక్యాన్ని? చదవాలి. ఎంత చదివినా ఇది అతి మధురం. హల్లెలూయా. ఆ బ్రదర్కి రాక పాపం బైబిల్ పట్టుకుంటలేదు. చెప్తున్నారా? ఎవరికైనా డబ్బులు ఇచ్చి చదివించుకున్నారా? చదివించండి. హల్లెలూయా. మాకు ఇవ్వండి, డబ్బులు నేను చదువుతాను. హల్లెలూయా. దేవుడి వాక్యము రోజుకు ఒక అధ్యాయమైనా చదవాలి, చదివించుకోవాలి. నీకు చదువు రాకపోతే అవి దారికి వెళ్ళిపోతున్న స్కూల్ పిల్లలకు ఒక్క 5 రూపాయలు ఇచ్చి బాబు బయట చదవాలి. ఆ అబ్బాయి రక్షింపడతారు,
మీరు దేవుల్లో బలపడతారు. హల్లెలూయా. చేద్దామా? నిజంగా దేవుని ప్రేమ ఉంటే ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము సహిస్తుంది. మాట చెప్పాలి. ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది. సహించే అనుభవంలోకి వద్దామా? ప్రార్థన చేస్తుంది. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. తండ్రి నీకు వందనాలు, స్తోత్రం నాయనా.